హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మనం ఈజీగా, టేస్టీగా, తక్కువ టైంలో చేసుకునే మటన్ బిర్యానీని ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్, నేను నా స్టైల్లో చేసే వంటలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు నచ్చితే గిన నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ ఈజీగా చేసుకోవాలా, మనకు తక్కువ టైం ఉంది, ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళకి అసలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు బిర్యానీ. అంటే ఎట్లా అంటే కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మనం చికెన్ బిర్యానీ కంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇదైతే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడటం లేదు. ఒక 3 ఎర్రగడ్డలు తీసుకొని చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మనకి అందరికీ ఐడియా ఉంటుంది. లేదంటే ఇక్కడ అవి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. నేను నీట్గా శుభ్రం చేసుకొని చికెన్ ఒక గిన్నెలో తీసుకున్నాను. దాంట్లోకి నేను అంటే మా టేస్ట్కి తగ్గట్టు కారం, అంటే నేను ఇక్కడ 3 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని వేస్తున్నాను. ఇందులోకి మనం ఇక్కడ 2.5 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందాము. ఇక్కడ నేను మటన్ మసాలా అంటూ, బిర్యానీ మసాలా అంటూ ఏం యాడ్ చేయడం లేదు. మీరు అంటే స్పైస్ కొంచెం ఎక్కువ కావాలా, కొంచెం టేస్టీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెము, సాల్ట్ కొంచెము. ఇక్కడ నేను టేస్టింగ్ సాల్ట్ కూడా వాడడం లేదండి. నార్మల్గా స్పైస్ తక్కువగా ఉండేటట్టు మటన్ బిర్యానీ ఇక్కడ చూస్తే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ టేస్ట్ మాత్రం అంటే చాలా అంటే అసలు చాలా బాగా కుదిరింది. ఒకసారిగా మనము ఇంట్లో చేసుకోవడం బిర్యానీ అలవాటు అయిన తర్వాత మనం బయట బిర్యానీని ఎక్కువ ఇష్టపడము, ఎక్కువ తినలేము కూడా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి బాగా వేగుతున్నాయి. ఇక్కడ అంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం అంటే ఒక 2 స్పూన్లంతా మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ రైస్ సపరేట్గా కుక్ చేసుకుంటాం కాబట్టి రైస్లోకి వేసుకోవడానికి అన్నట్టు. ఇక్కడ నేను ఇంట్లో ఫ్రెష్ పెరుగు ఉంది, అదే నేను ఇక్కడ 2 స్పూన్లు 2.5 వరకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ పెరుగు ఉంటే వేయండి, పుల్లటి పెరుగు మాత్రం వేయకండి, టేస్ట్ అంత బాగోదు. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేడివేడిగా ఇప్పుడే తీసానండి. ఇక్కడ అవి కూడా కొన్ని వేస్తున్నాను, మిగతా కొన్ని రైస్లోకి వేసుకున్నాము. ఇక్కడే మీరు ఇక్కడ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్కి వాడిన ఆయిలే ఇక్కడ నేను ఒక స్పూన్, ఒక 2.5 స్పూన్ అట్లా వేస్తున్నాను గట్టితో. ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర నీట్గా చిన్నగా తరుక్కొని వేసుకుందాము. ఇక్కడ నేను మిక్స్ చేసుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోయేది, నేను కొంచెం చిన్న గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇంకో విషయం అండి, ఇక్కడ ఎవరైనా లెమన్ కూడా వాడచ్చు. లెమన్ అంటే పుల్లగా ఉంటుంది కదా, అట్లా నేను ఇక్కడ లెమన్ వాడడం లేదు. మీరు నేను చెప్పే మటన్ బిర్యానీ కానీ, నేను చెప్పే రెసిపీస్ కానీ ఎవరైనా ట్రై చేసి లేదంటే వీడియోస్ చూస్తున్నట్టయితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏమైనా మీకు వీడియోస్ కావాలన్నా నా కింద కామెంట్ ద్వారా మీరు అడిగినట్లయితే నేను అవి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే బాగా అంతా ఒకసారి కలిసే విధంగా నీట్గా కలుపుకుందాము. నిజంగా అండి, అసలు మనము చికెన్ బిర్యానీ చేసే కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అది మామూలుగా ఉడికించుకోవాలా, తరిగినటువంటి నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా అని. ఇది అట్లా అంటే టైం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, లేదంటే ఒక 1 అవర్ మీరు ఫ్రిడ్జ్లో అన్నా పెట్టండి, లేదంటే బయట అన్నా వదిలేసేయండి. పీసు మసాలా అంటే నీట్గా పట్టే విధంగా టైం పడుతుంది అది పట్టడానికి అన్నట్టు. ఇక్కడ మనం ఆయిల్ కానీ ఇక్కడ వేసిన ఆయిల్ మళ్ళీ మనం సపరేట్గా ఆయిల్ ఏం వేయమండి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాము, ఒక కుక్కర్లోకి వేసుకొని విజిల్ పెట్టించుకోవాలి దీన్ని. అందుకని నేను ఇక్కడ
ఒక కుక్కర్లోకి వేసుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా మనం ఏం యాడ్ చేయము. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సాల్ట్ సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నట్టు గిన్నెలోకి వేసుకొని అది దాంట్లోకి వచ్చేసుకున్నామంటే అయిపోతుంది. ఇక్కడ నేను అంటే ఫుల్గా మటన్ ఉడకపోకుండా ఒక 80% మటన్ ఉడికిందంటే ఇంకా 20% రైస్తో పాటు ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 4 విజిల్ వేయించుకున్నాను. మామూలుగా అయితే మటన్కి 5 విజిల్లు లేదా 6 విజిల్లు వేయించుకుంటాను. నేను ఇక్కడ 4 విజిల్లు వేపిస్తున్నాను. ఇక్కడ నేను రైస్తో చూపిస్తున్నాను మీకు. రైస్లోకి కొంచెం అల్లం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చూపించాను కదా మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులోకి కొంచెం చెక్క, లవంగాలు, యాలక్క బుడ్డలు, బిర్యానీ ఆకు, అది స్టారు అవన్నీ వేసేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకున్నాను. ఇక్కడ వాటర్ మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనం 2 కప్స్ రైస్ తీసుకుంటే మామూలుగా అయితే 4 కప్స్ వాటర్ వాడతాం కదా, అలా కాకుండా 1 కప్పు తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. లేదనుకుంటే మీకు మామూలుగానే కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకున్నా మనకి రైస్ అనేది ఒక 50% ఉడుకుతుంది కదండి. అంటే మనం చేతితో పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు అంటే వాటర్ సపరేట్ చేసేసుకొని రైస్ ఒకటి బిర్యానీలోకి వేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ ఒక గ్లాస్ కప్పు అంటే 1 కప్పు వాటర్ తగ్గించుకుంటే అవి మనకి కరెక్ట్గా ఉడకడానికి సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను నిదానంగా చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఒక పక్క మనము మటన్ ఉడకడానికి అన్నట్టు విజిల్ పెట్టించేస్తున్నాం కదా. ఇది మటన్తో పాటే సపరేట్గా ఒక పక్కన ఉడికిస్తే మనకి టైం అనేది సరిపోతుంది అనమాట. మటన్ మనకి ఉడికి విజిల్ వచ్చి అది ప్రెషర్ పోయేసరికి మనకి ఇక్కడ రైస్ అనేది ఈక్వల్గా దాంతోపాటు ఇక్కడ ఉడికిపోతుంది అనమాట. మనం ఒకేసారి దీన్ని కలిపి ఒకేసారి దమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది అంటుకోకుండా ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అంతే. ఇవన్నీ ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు అంతా అండి, ఎంత అంటే ఒక అర్ధ గంటలో అయిపోతుందండి. మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంచుకునేకి కాస్తంత టైం పడుతుంది. అంతే. కొంతమందికి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం నచ్చదు. అంటే అవి కొంచెం తినేటప్పుడు చేదుగా తీయగా తగులుతూ ఉంటుంది కదా, ఆ టేస్ట్ నచ్చదనమాట. నచ్చని వాళ్ళు అది కూడా స్కిప్ చేసేసి చేసుకోవచ్చు. ఈసారి మీకు నేను చేసేటప్పుడు ఆనియన్స్ స్కిప్ చేసేసి చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూస్తున్నట్టయితే అన్నం మనకి కొంచెం ఉడికిపోయింది. ఇక్కడ నేను ప్రెషర్ తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పీస్ అనేది నీట్గా ఉడికింది కదా. ఆయిల్ కూడా చూడండి, మనం అప్పుడు వేసిన ఆయిలే ఎంత వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇక్కడ 1 స్పూన్ గరం మసాలా అంతే. ఇక నేను ఇక్కడ ఏం స్పైసెస్ వాడడం లేదు, వేయడం లేదు. ఇదంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకున్నామండి మనము. అంటే ఈ మటన్ ఆ రైస్ 2 పట్టేంత గిన్నె తీసుకున్నాము. ఈ మటన్ అంతే గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్టయితే షేర్వా అంటే గ్రేవీనెస్ కూడా ఎక్కువగా ఉంది. మనము చూస్తే మనం క్వాంటిటీ వాటర్ కూడా 1/2 కప్పు అట్లా అంతే, అదే కప్తో వేసాము. ఇక్కడ మనము 1/2 కప్పు వాటర్కి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే అసలు ఇంకా చాలా గ్రేవీ అయిపోతుంది. ఇక్కడ అన్నం మీకు అంటే నేను ముట్టుకొని చూపిస్తున్నాను ఎంత ఉడికింది అని మనకి అర్థం అవ్వడానికి అట్లా. ఇప్పుడు ఇది అన్నం ఇంకా మనకి ఇమరాలి, మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ అన్నం తీసుకొని మనం మటన్లోకి వేసుకున్నాం. అంటే ఒక లేయర్ అన్నం వేసుకొని ఇంకొక అంటే అన్నం వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వాడచ్చు. నేను వాడడం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అంతే. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా అండి మనం అంటే ఇది చేసినాక తిన్న తర్వాత టేస్ట్ కానీ అంత బాగుంటుంది. ఇది నాకు ఇలా కలిపేటప్పుడు ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి, అసలు ఎంత బాగుంటుందో చూడడానికి. అంటే స్మెల్ కూడా అండి ఇది ఉడికేటప్పుడు భలే బాగా అనిపిస్తుంది.
స్మెల్ కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే అన్నీ వేసేస్తున్నాం మనం. ఇక్కడ లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం కొంచెము. మటన్ బిర్యానీలోకి కొంచెం నెయ్యి పడితేనే టేస్ట్ బాగుంటుంది, గీ యాడ్ చేసుకుంటేనే. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను స్టవ్ మీద పెట్టి గీ యాడ్ చేస్తున్నాను, అది కూడా కొంచెమే. అంటే నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, కానీ కొంచెం కారం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. ఇది నా ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ దీన్ని మనము అంటే లో ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చపాతీలు దిక్కే పీట పెట్టినాను ఇక్కడ, అంటే అదైతే కొంచెం బరువుగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ స్టీమ్ పడుతున్నాం, మధ్యలో తెరవకండి అసలు. ఇదంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికింటుందండి. అసలు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.